ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ధర్మాస్ వరల్డ్. ఫ్రెండ్స్, ఏపీలో మరి కొత్త విధానాలు, ముఖ్యంగా స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో లేకపోతే స్కూల్స్లో వివిధ రకాల కొత్త న్యూ రిఫార్మ్స్ అనేవి లేక అనుకోవచ్చు, లేదంటే కొత్త విధానాలు కావచ్చు, ఏవైతేనేమి అవి నూతన అంశాలు అయితే వస్తూ ఉన్నాయి, ఇంట్రొడ్యూస్ చేయడం జరుగుతూ ఉంది. అయితే ఇప్పుడు వాటికి అవి కొద్దిగా ఇబ్బందికరంగా ఉండటంతో ఉపాధ్యాయులంతా కూడా దాన్ని సరిచేయాలని చెప్పేసి ప్రభుత్వాన్ని కోరడం జరుగుతుంది. దానికోసం రోడ్లపై బైఠాయించడం జరిగింది, వాళ్ళు నిరసన కూడా వ్యక్తం చేయడం జరిగింది. దానికి సంబంధించి ముఖ్యంగా 9 స్కూల్స్, 9 రకాల పాఠశాలలు తీసుకురావడం అయితే ఏమి, లేకపోతే మరి స్టూడెంట్ టీచర్ రేషియో పెంచడం అయితే ఏమి, అలాగే మరికొన్ని అంశాలు ఇంకా ఇక్కడ ఉన్నాయి. దాన్ని మీరు గమనించవచ్చు. ఇక్కడ టీచర్లు తిరుగుబావుట ఇక్కడ మీరు గమనిస్తే వాళ్ళంతా కూడా మరి స్కూల్స్లో వివిధ రకాల సమస్యలు ఉండటం వలన వాటి గురించి ఈ విధమైన నిరసన వ్యక్తం చేస్తున్నారు. బదిలీల చట్టంపై ప్రభుత్వ ఉపాధ్యాయుల ఆగ్రహం. బదిలీల చట్టం ఏదైతే ఇంకొకటి జీవో నెంబర్ 117 వచ్చింది, దీని స్థానంలో దీన్ని మరి రద్దు చేసి దాని స్థానంలో మంచి జీవో తెస్తామని చెప్పారు. అయితే తెచ్చిన జీవోలో కూడా కొన్ని ఇబ్బందులు ఉండటంతో వీళ్ళంతా అడగడం మొదలుపెట్టారు. ఇక బదిలీల చట్టంపై ప్రభుత్వ ఉపాధ్యాయుల ఆగ్రహం, సంఘాల సూచనలు పరిగణలోకి తీసుకోలేదని నిరసన, పాఠశాలల పునర్విభజన, టీచర్ల సర్దుబాటు లోపభూయిష్టమంటూ మండిపాటు, ఉపాధ్యాయ సంఘాలతో పాఠశాల విద్యాశాఖ విభజించు పాలించు విధానం, గుర్తింపు సంఘాల నిరసనకు తోడు రిజిస్టర్డ్ సంఘాలు సర్కారు తీరుతో అసంతృప్తి. ఇక్కడ ఏంటి అసంతృప్తి కారణం ఏంటి అంటే మీరు ఇక్కడ గమనించండి. వాళ్ళ అసంతృప్తి ఇంకా ఎక్కువైపోవడంతో ఈ నెల 21న డిఈఓ కార్యాలయం ముట్టడికి ఉపాధ్యాయ సంఘాలు పిలుపుని కూడా ఇవ్వడం జరిగింది. ఇక్కడ మీరు చూడొచ్చు, గత ప్రభుత్వం తీసుకొచ్చిన విద్యా సంస్కరణలు రద్దు చేసి చంద్రబాబు కొత్తగా అమలు చేస్తున్న విధానాలు బూమరింగ్ అవుతున్నాయని, సర్కారు ఏకపక్ష విధానాలతో ప్రభుత్వ ఉపాధ్యాయ వర్గాల్లో తిరుగుబాటు మొదలైంది. ప్రభుత్వ పాఠశాలల పునర్విభజన, టీచర్ల సర్దుబాటు తీరుపై వారు రగిలిపోతూ ఉన్నారు. ఉపాధ్యాయ విద్యార్థుల నిష్పత్తిలోనూ సర్కారు మరి స్కూల్ అసిస్టెంట్లను ప్రాథమిక పాఠశాలల్లో నియమించడం పైన తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. అంటే పాఠశాలల పునర్విభజన అంటే ఉన్నటువంటి స్కూల్స్ ఇప్పుడు దాకా 6 రకాలు ఉండేవి, అంతకుముందు 3 రకాలు ఉండేవి, ఆ తర్వాత 4 అయినాయి, తర్వాత 6 అయినాయి, ఇప్పుడు 9 రకాల పాఠశాలలు వచ్చాయి. అదే పునర్విభజన, న్యూ కన్స్ట్రక్షన్ అన్నమాట, న్యూ రీకన్స్ట్రక్షన్ ఆఫ్ స్కూల్స్ అన్నమాట. 9 రకాల స్కూల్స్ వచ్చాయి, దానికి వ్యతిరేకంగా ఉన్నారు టీచర్లు. అలాగే టీచర్ల సర్దుబాటు విషయంలో కూడాను, అలాగే స్టూడెంట్ టీచర్ రేషియో నిష్పత్తిలో కూడా చాలా తేడాలు ఉండటం, అవి కూడా మరి వాటిని కూడా సరిచేయాలని అడుగుతూ ఉన్నారు. ఇక ఈ విషయంలో ఎన్ని పాఠశాలలో మరి ఇక్కడ చూడండి, స్కూల్ అసిస్టెంట్లను తీసుకుని పోయి ప్రైమరీ పాఠశాలలో మరి హెచ్ఎంలుగా వాళ్ళని నియమించాలని అనుకోవటం, ప్రైమరీ స్కూల్లో వాళ్ళని నియమించాలని అనుకోవటం, అది కూడా టీచర్లకు నచ్చడం లేదు. ఈ విషయంలో దాదాపు 8 నెలలుగా ఉపాధ్యాయ సంఘాలతో పాఠశాల విద్యాశాఖ ఉన్నతాధికారులు ప్రతి వారం కూడా చర్చలు, సమావేశాలు నిర్వహించారు. అయితే ఇక్కడ గమనించండి, ఇలా ఇప్పటి వరకు 34 సమావేశాలు నిర్వహించారని చెప్పి తెలుస్తోంది. నిర్వహించి వారి నుంచి అభిప్రాయాలు తీసుకున్న విద్యాశాఖ వారి సూచనలు ఏమాత్రం పట్టించుకోలేదు. ఉపాధ్యాయుల సర్దుబాటు అంశానికి ప్రాధాన్యం ఇవ్వలేదు. దీంతో వారు రగిలిపోతూ ఉన్నారు. అంతేగాక జీవో 117 రద్దు మార్గదర్శకాల్లో పేర్కొన్న అంశాలకు కొత్తగా తీసుకొచ్చిన ప్రభుత్వ ఉత్తర్వులకు అసలు పొంతం లేదని దుమ్మెత్తిపోతున్నారు. అంటే కొత్తగా 11 జీవో ఏదైతే ఉందో గత ప్రభుత్వం ఇచ్చింది, దాన్ని రద్దు చేయాలని చెప్పేసి అడిగారు, రద్దు చేస్తామన్నారు. దాని స్థానంలో కొత్తగా తీసుకున్న జీవో దాంట్లో ఇంకా మింగుడు పడిన అంశాలు ఉండటంతో మరి టీచర్లంతా కూడా దాన్ని నిరసిస్తామన్నారు. ఇక మిగులు 10,000 మంది ఉపాధ్యాయులు, అంటే మిగులు ఉపాధ్యాయులు 10,000 మంది తేల్తా ఉన్నారు. అంటే టీచర్లు ఎక్స్ట్రా టీచర్స్ అన్నమాట, ఉన్న వాళ్ళకంటే ఎక్స్ట్రా టీచర్స్. స్టూడెంట్ టీచర్ రేషియో పెంచడంతో అంతమంది టీచర్లు అవసరం లేకుండా పోయింది అని చెప్తున్నారు అన్నమాట ఇండైరెక్ట్గా. కాబట్టి కొత్తగా వచ్చే డిఎస్సీ వాళ్ళని ఎక్కడ నియమిస్తారనేది కూడా పెద్ద క్వశ్చన్ మార్క్. వీళ్ళే 10,000 మంది మిగిలిపోతే 16,000 మందికి పోస్టింగ్ ఇచ్చారు, వాళ్ళని ఎక్కడ మరి నియమించాలి అనేది కూడా ఒక సమస్య. ఇకపోతే ప్రభుత్వ ఉద్యోగుల బదిలీలపై నిషేధం ఎత్తివేయడంతో ఉపాధ్యాయుల బదిలీలు చేపట్టేందుకు విద్యాశాఖ ప్రణాళిక సిద్ధం చేసింది. ఇందుకు అనుగుణంగా మార్చిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉపాధ్యాయ బదిలీల నియంత్రణ ముసాయిదా చట్టం 2025 అంటే టీచర్స్ ట్రాన్స్ఫర్స్ రెగ్యులేషన్ యాక్ట్ 2025 దీన్ని తీసుకురావడం జరిగింది టీచర్ల బదిలీల కోసం ప్రత్యేకంగా. దీంతోపాటు ఇటీవల 3 జీవోలు విడుదల చేసి పాఠశాల పునర్విభజన, ఉపాధ్యాయుల పంపిణీ ఎలా ఉంటుందో పేర్కొంది. ఇక ప్రభుత్వ నూతన విధానాలతో రాష్ట్రంలో 9 రకాల పాఠశాలల ఏర్పాటుతో పాటు ఉపాధ్యాయ విద్యార్థి నిష్పత్తి అస్తవ్యస్తంగా మారింది. ఉపాధ్యాయ విద్యార్థి నిష్పత్తి, స్టూడెంట్ టీచర్ రేషియో అనేది కూడా భిన్న విధాలుగా ఉందన్నమాట. ఓకే, ఇంకా నెక్స్ట్ ఇక్కడ గమనించండి, 10,000 మందికి పైగా ఉపాధ్యాయులు మిగులుగా ఏర్పడుతున్నారు. చూడండి, 10,000 మందికి పైగా ఉపాధ్యాయులు మిగులుగా ఏర్పడుతున్నారు.
ఈ నేపథ్యంలో ముందుగా ఉపాధ్యాయుల బదిలీల ప్రక్రియ పూర్తి చేయాలని విద్యాశాఖ నిర్ణయించింది. శుక్రవారం గుర్తింపు ఉపాధ్యాయ సంఘాలతో సమావేశం ఏర్పాటు చేసింది. కానీ గతంలో జరిగిన సమావేశాల్లో తాము సూచించిన అంశాలకు ప్రాధాన్యత ఇవ్వకపోవడంతో ఉపాధ్యాయ సంఘాల నేతలు ఈ సమావేశాన్ని బహిష్కరించడం జరిగింది. వెళ్ళలేదు ఎవరు. అలాగే టీచర్ల బదిలీలకు సంబంధించి కూడా మరి ఇంకా జీవో రాలేదు. దానికి సంబంధించి గైడ్లైన్స్ అయితే ఇచ్చారు, కానీ టీచర్ల బదిలీలు చేయండి, స్టార్ట్ చేయండి అని ఏ షెడ్యూల్ రాలేదు. అది ఇద్దామని చెప్పేసి ప్రభుత్వం భావిస్తుంది. కానీ మరి ఇంతకుముందు ఇద్దామని చెప్పి భావించి మరి ఉపాధ్యాయులని సంఘాలను పిలవడం జరిగింది సమావేశానికి. కానీ అంతకుముందు వాళ్ళు చెప్పిన ఏ సూచనలు పాటించకపోవడంతో వాళ్ళు ఈ యొక్క సమావేశానికి వెళ్ళలేదు. ఇకపోతే ఆది నుంచి విభజించు పాలించు విధానం అని చెప్పేసి రాశారు. ప్రస్తుతం రాష్ట్రంలో ప్రభుత్వ ఉపాధ్యాయుల ఆధ్వర్యంలో 43 సంఘాలు పనిచేస్తూ ఉన్నాయి. వీటిలో 9 గుర్తింపు సంఘాలు కాగా మరో 34 రిజిస్టర్డ్ సంఘాలు. వీటిలో 178,984 మంది ఉపాధ్యాయులు సభ్యులుగా ఉన్నారు. అయితే గత సార్వత్రిక ఎన్నికల అనంతరం టీడీపీ కూటమి ప్రభుత్వ ఉపాధ్యాయులతో సఖ్యతగా ఉన్నట్లు చెప్పుకునేందుకు గత ఏడాది సెప్టెంబర్లో విద్యా సంబంధ సమస్యలపై ఉపాధ్యాయ సంఘాల నాయకులతో సమావేశాలు నిర్వహించింది. అయితే ఈ సమావేశాలకు కేవలం గుర్తింపు సంఘాల నాయకులు మాత్రమే సభ్యత్వం ఆహ్వానించి రిజిస్టర్డ్ సంఘాలను దూరం పెట్టింది. ఈ 8 నెలల్లో రిజిస్టర్డ్ సంఘాలతో కేవలం 2 సమావేశాలను మాత్రం నిర్వహించింది. కానీ సంఘాల అభిప్రాయాలు పరిగణలోకి తీసుకోలేదు. ఈ నేపథ్యంలో గుర్తింపు సంఘాల నుంచి శుక్రవారం మళ్లీ నిరసన శాఖ తగలడంతో రిజిస్టర్డ్ సంఘాలను మచ్చిక చేసుకునేందుకు బుధవారం ఆ సంఘాలు చర్చ జరపాలని విద్యాశాఖ నిర్ణయించింది. వాటిని ఆహ్వానించింది, కానీ ఈ సంఘాల నేతలు కూడా దీన్ని వ్యతిరేకించారు. ఇక ఉపాధ్యాయుల సర్దుబాటుపై, టీచర్ల అడ్జస్ట్మెంట్పై కూడా విమర్శలు ఉన్నాయి. గత ప్రభుత్వం ఇచ్చిన జీవో 117 ప్రకారం ఉపాధ్యాయ విద్యార్థి నిష్పత్తి 1:20గా ఉంటే, అంటే గత ప్రభుత్వంలో జీవో నెంబర్ 117 ప్రకారం అయితే ఉపాధ్యాయ విద్యార్థి నిష్పత్తి 1:20, అంటే ఒక టీచర్కి 20 మంది విద్యార్థులు ఉంటే, టీడీపీ కూటమి ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన ఉపాధ్యాయ సర్దుబాటు కేటాయింపులో ఏకీకృత విధానం లేకపోవడంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తున్నాయి. రాష్ట్రంలో 9 రకాల స్కూళ్లను ఏర్పాటు చేయడం ఒక ఎత్తు అయితే, చాలా పాఠశాలను విలీనం చేయడంతో విద్యార్థులు బడులకు దూరమయ్యే పరిస్థితి ఏర్పడింది. హై స్కూళ్లలో 3 నుంచి 4 తరగతులు ఉన్న సబ్జెక్టు టీచర్ విధానం రద్దు చేయడం, అలాగే యూపీ స్కూళ్లలోనూ ఉన్నత తరగతులకు ఎడ్జిటీలనే కేటాయించడంపై తీవ్ర అభ్యంతరాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. ఇక్కడ గమనించండి ఒకసారి, చాలా పాఠశాలను విలీనం చేయడంతో విద్యార్థులు బడులకు దూరమయ్యే పరిస్థితి ఏర్పడింది ఒకటి. హై స్కూళ్లలో 3-4 తరగతులు ఉన్నప్పటికీ సబ్జెక్టు టీచర్ విధానం రద్దు చేయడం, యూపీ స్కూళ్లలోనూ ఉన్నత తరగతులకు ఎడ్జిటీలనే కేటాయించడం తీవ్ర అభ్యంతరాలకు వ్యక్తమవుతున్నాయి. కొన్ని ప్రైమరీ స్కూళ్లలో టీచర్ విద్యార్థుల నిష్పత్తి 1:30గా ఉంటే, మరికొన్నిట్లో 1:50గా ఉంది. కొన్ని చోట్ల 1:30 ఉంటే, కొన్ని చోట్ల 1:5 అన్నారు, కానీ 50గా ఉంది. ఈ సర్దుబాటు క్రమంలో ఉపాధ్యాయులు భారీగా మిగులుగా ఏర్పడుతున్నారు. దీంతో స్కూల్ అసిస్టెంట్లు, ఇక్కడ గమనించండి, ఇక్కడ ఒక పాయింట్ ఉంది చూడండి. కొన్ని స్కూళ్ళలోనేమో టీచరు ఉపాధ్యాయుల నిష్పత్తి, కొన్ని ప్రైమరీ స్కూళ్ళలో స్టూడెంట్ టీచర్ రేషియో అనేది 1:30గా ఉంటే, కొన్ని చోట్ల 1:50గా ఉంది. ఈ సర్దుబాటు క్రమంలో ఉపాధ్యాయులు భారీగా మిగిలిపోతూ ఉన్నారు. కొన్ని చోట్ల 30 మంది, కొన్ని చోట్ల 50 మందిని పెట్టారు. ఒక టీచర్కి 30 మంది, ఒక టీచర్కి 50 మంది, కొన్ని చోట్ల అలా, కొన్ని చోట్ల ఇలా. దానివల్ల టీచర్లు మిగిలిపోతున్నారు. 1:30 ఉంటే 1:50 కాకుండా 30 ఉందనుకోండి, అప్పుడేమవుద్ది, ఇంకొక టీచర్ ఎక్స్ట్రా అక్కడ ఉపయోగపడతాడు, మిగలడం. కానీ ఇప్పుడు అలా చేయడం వలన వేల మంది టీచర్లు మిగిలిపోతున్నారు. అయితే ఇక్కడ చూడండి, దీంతో స్కూల్ అసిస్టెంట్లను ప్రాథమిక పాఠశాలల్లో హెచ్ఎంలుగా నియమించడం, మరికొందరిని క్లస్టర్ పూల్లోనూ ఇంకొందరిని హెచ్ఓడి పూల్లోనూ పెట్టడం తీవ్ర విమర్శలకు దారితీస్తుంది. ఒక రకంగా ఇది ఉపాధ్యాయులను గాలిలో పెట్టడమేనని వారు అంటున్నారు. ఇలా మిగిలిపోయిన టీచర్లను ఎక్కడ పెట్టాలి మరి? హెచ్ఎంల పరిధిలోనూ అదే డిఓ పూల్లో ఉంచడం వలన వాళ్ళు అలా గాల్లో తేలినట్లుగా ఉంటుంది, వాళ్ళకి ఏ వర్క్ ఉండదు. మరి అలా ఎందుకు అని చెప్పేసి అడుగుతూ ఉన్నారు. ఇప్పటికే జిల్లాలో డిఓ పూల్ ఉండగా దీనికి ఇవి అదనంగా జత చేయడం గమనార్హం. మెరుగైన ఫలితాల కోసం గత ప్రభుత్వం 3 నుంచి 5 తరగతులకు సబ్జెక్టు టీచర్ బోధన అమలు చేస్తే, ఇప్పుడు తొలగించడం ఏంటని యూపీ స్కూళ్లలో సైతం స్కూల్ అసిస్టెంట్లను తొలగించి మిగులు చూపడం ఎందుకని ఉపాధ్యాయ సంఘాలు మండిపడుతున్నాయి. యూపీ స్కూళ్ళు అంటే మరి అక్కడ 7th క్లాస్ వరకు కొన్ని చోట్ల ఉంటుంది, కొన్ని చోట్ల 8th క్లాస్ వరకు ఉంటుంది. మరి 6th, 7th, 8th వాళ్ళని ఖచ్చితంగా మరి స్కూల్ అసిస్టెంట్లతోనే చెప్పించాలి. కానీ అక్కడ కూడా ఎడ్జిటీలని నియమించడంతో ఇక్కడ విమర్శలకు లోనవుతుంది. ఈ నేపథ్యంలో ఈ నెల 21న డిఓ కార్యాలయాల ముట్టడికి పిలుపునివ్వడం జరిగిందనమాట. ఇది జరుగుతుంది.
కాబట్టి కొన్ని సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యల వల్ల టీచర్లు ఇలా నిరసన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఆ నిరసన వ్యక్తం చేయకపోతే ప్రభుత్వానికి ఇది ఆ విషయాలు ఆ ప్రభుత్వం దాకా పోవు. కాబట్టి వాళ్ళు నిరసన చేస్తే వీళ్ళు ఎందుకు చేస్తున్నారు, ప్రాబ్లం ఏంటి అనేది తెలుసుకుని దానికి సొల్యూషన్ అనేది ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ షేర్ దిస్ వీడియో అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్.